రేపు 13వ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మా ఇల్లందు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఉన్న పబ్లిక్ అందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రశాంతంగా ఎలక్షన్ని వినియోగించుకోవాలి. తమ ఓట్లని వేసి మీ ప్లేస్లలో యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళిపోవాలి. ఎవరైనా రోడ్ల మీద గుంపులుగా ఉండకుండా మీ ఓటు హక్కుని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. అందరికీ గవర్నమెంట్ దగ్గర హాలిడే ప్రకటించింది. ఆ ఓటుని అందరూ వినియోగించుకోవాలి. ఓటు రాజ్యాంగంలో ఉంది కదా, ఓటు హక్కు ఎంత విలువైనదో అని చెప్పేసి అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అట్లాగే ఇంకోటి, మనకు దాదాపు 300 మంది ఫోర్స్ విత్ డిఎస్పీలు, ఒక 3 సిఐలు, దాదాపు 5-6 7 ఎస్ఐలు, మొత్తం సిబ్బంది దాదాపు 300 మంది మనకు బందోబస్తుకి డ్రా చేశాము. దానికి ఎక్కడెక్కడి నుంచి అంటే సింగరేణి, ఫారెస్ట్, స్పెషల్ బెటాలియన్ నుంచి వచ్చిన పోలీసు మరియు సిఆర్పిఎఫ్ వీళ్ళందరూ మనకు ఎలక్షన్ బందోబస్తుకి వస్తున్నారు. ప్రతి ఎలక్షన్ పోలింగ్ దగ్గర ప్రతి బూత్ దగ్గర ఒక కానిస్టేబుల్ ఉంటారు. లేకపోతే మనకు ఎల్డబ్ల్యూస్ అని కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఆ ఎల్డబ్ల్యూస్ దగ్గర మనం ఓడిస్ అంటాం. ఓడిస్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎక్సైజ్ కానీ, సింగరేణి కానీ వాళ్ళని వినియోగిస్తుంటున్నాం. అదే ఏరియాలో మనకు ఒక సెక్షను ఆర్మ్డ్ పార్టీ ఒక సెక్షను ఆ ఎల్డబ్ల్యూ ఏరియాలో తిరుగుతుంటుంది. అట్లాగే క్రిటికల్ ఏరియాలో కూడా 4 మెంబర్ని ఆర్మ్డ్ పార్టీని పెడుతున్నాం. ఆ క్రిటికల్ ఏరియాలో కూడా ఎలాంటి గొడవలు జరగకుండా అక్కడ ఆర్మ్డ్ పార్టీ ఉంటుంది, వాళ్ళు బయట సిచ్యువేషన్ చూస్తుంది. మనకు ఇల్లందు మండలంకి ఒక క్రిటికల్ విలేజ్ ఉన్నది. ఆ క్రిటికల్ ఒకటే ఉన్నది. ఏడబ్ల్యూఎస్ వచ్చేసి ఒక 5 ఉన్నాయి. 5టికి కూడా మేము ఆల్రెడీగా ఆరోగ్యం చేసాము, వాళ్ళకు బందోబస్తు కూడా ప్రొవైడ్ చేసాము. అట్లాగే అందరూ రూట్లలో పోతున్న బస్సులు పోతాయి. ఆ బస్సులోనే మా పోలీస్ సిబ్బంది కూడా అదే బస్సులో పోయి వాళ్ళ ముందు ఎస్కాట్గా పోలింగ్ రూట్ ఆఫీసర్ ఉంటారు, రూట్ మొబైల్ ఉంటుంది. ఆ రూట్ మొబైల్లో ఆర్మ్స్ పార్టీతో ఉంటారు. వాళ్ళు కూడా దాన్ని ముందు పోతుంటారు. వాళ్ళు ప్రతి చోట దించేసి ఆ లాస్ట్లో ఒక చోట హాల్ట్ చేస్తారు. అట్లాగే స్టార్ట్ అయిన తర్వాత ఏమైనా ఇష్యూ అయినా గొడవలు అయినా ఆ రూట్ మొబైల్ వాళ్ళు ఇది చేస్తుంటారు. దాంతోపాటు డిఎస్పీ దగ్గర క్యూఆర్టీ టీం ఉంటుంది, సిఐలకు ఒక స్పెషల్ టీం ఉంటుంది, ఒక ఎస్ఐ దగ్గర కూడా ఒక 4 స్పెషల్ టీం ఉంటుంది. వీళ్ళు మొత్తం మీద టోటల్ మీద ఎవరి వాళ్ళు చూస్తుంటారు. అట్లా కాకుండా ఒక 4 రూట్లకు సిఐ గారు, ఇంకో 2 రూట్లకు ఎస్ఐ గారు, ఇంకొక 2 రూట్లకు ఇంకొక ఎస్ఐ గారు, అట్లా ఎవరి వాళ్ళకి డివైడ్ చేస్తున్నాం. ఎందుకంటే మొత్తం ఒకటే అక్కడ కూడా అవుతుందంటే అడుకోకుండా ఇటుకోకుండా ఒక్కొక్క రూట్, ఒక 2 రూట్లకు ఒక ఎస్ఐ, 2 రూట్లకు ఒక ఎస్ఐ, ఆ టైంలో అందరినీ ప్రొవైడ్ చేసేసి ప్లాన్ వేసాము. అందరూ సహకరించాలి, ఎలాంటి గొడవలు జరగకుండా మనందరికీ